మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం కూటమి ప్రభుత్వం నానా తిప్పలు పడుతుంది. రోజుకో రకంగా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం రెచ్చిపోతూ మానవ హక్కులకు విలువే లేకుండా చేస్తున్నారు. మొన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలను వేధించిన ప్రభుత్వం ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలను మొదలుపెట్టింది. తమ రాజకీయ రాక్షస క్రీడలో బడుగు బలహీన వర్గాల వారిని, విద్యార్థులను పావులుగా వాడుకుంటూ విచక్షణ మరిచి వ్యవహరిస్తోంది కూటమి సర్కార్. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారు కూటమి నేతలు. అధికారంలోకి రావడం కోసం అడ్డగోలుగా హామీలిచ్చారు. అమలుకు సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను వంచారు. సూపర్ 6 పేరుతో ఊరు వాడా తిరిగి ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి జనాన్ని బురిడి కొట్టించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తున్నా హామీలు అమలు కాకపోవడమే దీనికి నిదర్శనం. దాంతో కూటమి ప్రభుత్వంపై 100 రోజులకే ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించడం కోసం రోజుకొక అంశాన్ని కూటమి ప్రభుత్వం తెరపైకి తెస్తోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది. నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఇష్టానుసారం అరెస్ట్ చేశారు. వారిపై తప్పుడు కేసులు బనాయించారు. రోజుకొక స్టేషన్ కు తిప్పుతూ వారిని చిత్రహింసలకు గురిచేశారు. ఆడ మగ తేడా లేకుండా వారిపై ఇష్టానుసారం కేసులు పెట్టి వేధించారు. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల సంగతిని రాష్ట్ర ప్రజలు మరవక ముందే మరొక కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కు చంద్రబాబు తెరలేపారు. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా మరొక దుర్మార్గ అధ్యాయాన్ని మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయిస్తున్నారు. ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై మీడియా సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి కొడాలి నాని, పోసాని కృష్ణమురళి, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ కేసులు పెట్టడానికి బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని కూటమి నాయకులు పావులుగా వాడుకుంటున్నారు. వారితో కేసులు వేయిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో 4వ సంవత్సరం లా చదువుతున్న అంజనీప్రియ అనే విద్యార్థినితో కొడాలి నానిపై 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూటమి నాయకులు తప్పుడు కేసు పెట్టించారు. అంజనీప్రియ కంప్లైంట్ చేసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఎటువంటి విచారణ జరపకుండానే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. పోసాని కృష్ణమురళి పైన కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారితో అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయించి కేసులు నమోదు చేయిస్తున్నారు. ఆయనపై 10ల సంఖ్యలో ఫిర్యాదు చేయించడాన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు. ఎలాగైనా భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. వ్యూహం ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా మాట్లాడారంటూ రామ్ గోపాల్ వర్మపై వివిధ సెక్షన్ల కింద నోటీసులు అందించి కేసులు నమోదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపైన, వైఎస్ఆర్సీపీ నాయకులపైన కూటమి నాయకులు గతంలో కానీ ఇప్పుడు కానీ అనేక తప్పుడు పోస్టింగ్లు పెట్టారు. వాటిపై ఆధారాలతో సహా వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. కానీ కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ నేతలపై పెట్టించే తప్పుడు కేసులపై మాత్రం పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టేందుకు కూటమి నేతలు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా వచ్చే డైరెక్షన్ ప్రకారమే పోలీసులు ఈ కేసులు నమోదు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై ఒకే పోలీస్ స్టేషన్లో కాకుండా వేర్వేరు నియోజకవర్గాల్లో, వేర్వేరు జిల్లాల్లో కేసులు నమోదు చేయించి వారిని అనేక ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచనలో కూటమి నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం మాట తప్పడంతో ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిలదీస్తారనే భయంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలను, వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్యమైన నేతలను టార్గెట్ చేసుకుని తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నేతలను, కీలకమైన సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తే మిగతా వారు సైలెంట్ గా ఉంటారనేది చంద్రబాబు, లోకేష్ ఆలోచనగా చెప్పుకుంటున్నారు. కూటమి కుట్రలకు భయపడేదే లేదని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా అందరము పోస్టులు పెడతామని, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోవాలంటున్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయడం చేత కాకపోతే ప్రజలను క్షమాపణ అడగాలి తప్పితే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేయడం ఎంతవరకు సమంజసమో ప్రజల్లోనే తేల్చుకుంటామంటున్నారు.